అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభానికి వస్తున్న ప్రధాని మోడీపై పీసీసీ చీఫ్ ముందస్తుగా నిప్పులు చెరిగారు. గతంలో చెంబుడు నీళ్లు గుప్పెడు మట్టి ఇచ్చిపోయారంటూ మొదలుపెట్టి వరుసగా విమర్శలు గుప్పించారు. ఇదే అమరావతికి ప్రధాని మోడీ గారు చేసిన సాయం అన్నారు. ఈ మేరకు ఎక్స్లో సుదీర్ఘంగా ట్వీట్ చేశారు. ఆనాడు గాలి మోటార్లలో తిరిగి ఆంధ్రుల నెత్తి మీద మట్టి కొట్టారని ఇప్పుడు మళ్ళీ సున్నం కొట్టడానికి వస్తున్నారన్నారు. చివరికి ఆత్మగౌరవం అమరావతికి మోడీ శంకుస్థాపన ప్రాజెక్టు కింద మార్చేశారని షర్మిల విమర్శించారు. రాజధాని నిర్మాణంపై బీజేపీ చేస్తున్నది ఘరానా మోసమని, రాష్ట్రానికి చేసింది ద్రోహమని తెలిపారు. పోలవరం ఎత్తు తగ్గించి తీరని అన్యాయం చేసి రూపాయలు 15,000 కోట్లు అప్పు ఇచ్చి రాజధానిని ఉద్ధరించినట్లు గొప్పలు చెప్పడం సిగ్గుచేటన్నారు. నిజంగా అమరావతిపై మోడీ గారికి చిత్తశుద్ధి ఉంటే 9 ఏళ్లు గాడిదలు కాశారా అని ప్రశ్నించారు. రాజధాని పనులపై ఒకానొకనాడు ఒక్కడైనా బాధ్యతగా అడిగారా? ఒక్క రూపాయి నిధులైనా అమరావతికి కేటాయించారా? 3D గ్రాఫిక్స్ అమలు సంగతేంటి అని చంద్రబాబుని ప్రశ్నించారా? గత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాటలు ఆడుతుంటే వేడుక చూసింది మీరు కాదా? ఇది తప్పు అని మీకు దత్తపుత్రుడిని ఎందుకు వారించలేదు? అమరావతి రైతుల ఉద్యమం ఢిల్లీ దాకా పాకితే కనీసం స్పందించలేదు ఎందుకు? ఢిల్లీని మించిన రాజధాని కట్టిస్తానని ఇచ్చిన హామీ మర్చిపోయారా అంటూ షర్మిల వరుసగా ప్రశ్నలు సంధించారు. ఇచ్చిన హామీల్ని బట్టదాఖలు చేసి ఇప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని రాజధాని శంకుస్థాపనకు వస్తున్నారో మోడీ గారు సమాధానం చెప్పాలన్నారు. 10 ఏళ్లు దాటిన రాష్ట్రాన్ని రాజధాని లేదంటే ఎందుకు? ప్రధాన ముద్దాయి A1గా మోడీ అన్నారు. A2గా చంద్రబాబు, A3గా జగన్మోహన్ రెడ్డి అన్నారు. వచ్చే నెల 2న అమరావతి పనులు పునఃప్రారంభంకి వస్తున్న ప్రధాని మోడీని ఏపీ కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల పలు డిమాండ్లు చేశారు. ఏపీ నూతన రాజధాని నిర్మాణ విభజన హామీల్లో ఒకటి కేంద్రమే పూర్తి నిధులతో నిర్మించాల్సిన ప్రాజెక్టు అన్నారు. ఆంధ్రుల రాజధాని అమరావతికి పూర్తిస్థాయి నిధులు ప్రకటన చేయాలని కోరారు. 10 ఏళ్ల ప్రత్యేక హోదా ఇస్తానని ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోయారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ సెయిల్లో విలీనంతో పాటు కడప స్టీల్ ప్లాంట్ వెనుకబడిన ప్రాంతాలు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు లాంటి పెండింగ్ విభజన హామీలపై మీ వైఖరి తేల్చాలన్నారు. పోలవరం ఎత్తు 45 మీటర్ల లేక 41 మీటర్లకే పరిమితమా? మోడీ క్లారిటీ ఇవ్వాలన్నారు.